హల్లెలూయా. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 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 Come on, let's continue to worship the Lord. కొద్దిసేపు ప్రభువుని Thank you, ఆరాధిద్దాం అందరం Jesus. కలిసి. Thank you, హల్లెలూయా. Jesus. యేసయ్యా Thank you, నీకు స్తోత్రాలు Jesus. స్తోత్రాలు స్తోత్రాలు We స్తోత్రాలు. have come into this place and gathered in His name to worship Him. We have come into this place, gathered in His name to worship Him. We have come into this place and gathered in His name to worship Christ the Lord. Worship అందరం కూడా Him, Jesus Christ the Lord. Let's worship the Lord. అందరం ప్రభువుని ఆరాధిద్దాం. Come on, let's continue to pour out our heart before Him. మన హృదయాలు దేవుని సన్నిధానంలో క్రొమ్మరిద్దాము. Speak something to the Lord. దేవునికి ఏదైనా చెప్పి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించండి. హల్లెలూయా. Hallelujah. We worship you, Lord. దేవా నీ నామాన్ని ఆరాధిస్తున్నాము నాయనా. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. रहूंगा जिंदा मैं जब तक मसीह में जीऊंगा. रहूंगा जिंदा मैं जब तक मसीह में जीऊंगा. रहूंगा जिंदा मैं जब तक मसीह में जीऊंगा. नफा भी होगा मरूंगा मैं जब मसीह के लिए. उसी के नाम से उसकी हर खुशी के लिए ये जिंदगी में जीऊंगा. Father, we thank you for this blessed morning. తండ్రి ఈ ధన్యకరమైన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. We honor you, we worship you, we bow before you. మీ నామాన్ని గౌరవిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, నీ ఎదుట సాగిల పడుతున్నామయ్యా. For there is none like you alone. నీ వంటి వారు లేనే లేరు ప్రభువా. We lay at your feet all our recognitions, our identity, all our trophies. We lay them at your feet this morning. మా గౌరవాలు, మా కిరీటాలు, మాకున్న ఆధిక్యతలు, మా గుర్తింపు అంతయు నీ పాదముల చెంత ఇప్పుడు పెట్టి సాగిల పడుతున్నాము నాయన. All those crowns we have received in this world, the crowns of appreciation, the crowns of recognition, the crowns of praise, we all lay them at your feet. ఈ లోకములో మేము పొందుకున్న కిరీటాలని, గుర్తింపని కిరీటం, అభినందనని కిరీటం, వివిధ కిరీటాలన్నిటినీ నీ పాదముల చెంత పెట్టి సాగిల పడి నిన్ను ఆరాధిస్తున్నాము దేవా. You alone are worthy to be praised. నీవొక్కడివే స్తుతి పొందడానికి యోగ్యుడవు. We are nothing apart from you. నీవు లేకుండా మేము నిష్ప్రయోజనము నాయన. Thank you for giving us your eternal life. నీ నిత్య జీవాన్ని మాకు ప్రసాదించినందుకు మీకు వందనాలు. Thank you for qualifying us to become partakers in the kingdom of your dear son Christ Jesus. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రాజ్యములో పాలి భాగస్థులవడానికి మాకు భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు. We humble ourselves before you. మీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము. We honor you. మీ నామాన్ని And we ఘనపరుస్తున్నాము. promise to give you all the glory throughout all the session. ఈ సభ అంతటిలో నీకు మాత్రమే మహిమనిస్తామని వాగ్దానం చేస్తున్నాము. That none of us will be projected here, మాలో ఏ ఒక్కరిక్కడ ప్రదర్శించబడటానికి వీలు లేదు. but Jesus alone. యేసు మాత్రమే ఇక్కడ ప్రత్యక్షపరచబడాలి. No one should see any of us, Lord, మాలో ఏ ఒక్కరిని ఎవరు చూడకూడదు నాయన. but to Jesus alone. యేసును మాత్రమే చూడగలగాలి. Hallelujah. హల్లెలూయా. In Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్.
It's a great joy and honor to be back in this sanctuary once again. మరలా ఈ దేవాలయంలో మనమందరము కలిసి కూడుకొని ఉండుట గొప్ప సంతోషం. Thank you for the worship team. Thank you for the media and the music team. God bless you richly. వర్షిప్ ఆరాధన చేసిన బృందం, అలాగే మీడియా సహకారం అందిస్తున్న బృందం అందరికీ నేను ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సంగీతం అందించిన వారు, It's a great joy as we come together to celebrate Jesus. మనమందరము కలిసి యేసయ్యను వేడుక చేసుకోవడానికి కూడి ఉండుట గొప్ప సంతోషం. అవునంటారా? The center of attractions of our meeting is Jesus Christ. ఈ సభలలో ఆకర్షించే కేంద్రం యేసుక్రీస్తు వారే. Come on, hallelujah. అవునా? Hallelujah. హల్లెలూయా. You know, as ministers of God's word, as all of us, majority of us are all ministers. దేవుని వాక్య పరిచారకులుగా ఇక్కడ కూర్చున్న వారిలో అనేకులు దేవుని వాక్య పరిచారకులే. One of the most challenging part in the ministry as we stand behind the pulpit. ఈ వేదిక వెనుక నిలవబడగా పరిచర్యలో ఓ సవాలు విసిరేటువంటి విషయం ఏంటంటే, People will see the face of the preacher, people will listen to their voice. ప్రజలేమో ప్రసంగికుని ముఖాన్ని చూస్తారు, అతని స్వరాన్ని వింటారు. But only Christ should be projected. కానీ ప్రదర్శించబడవలసినది, కనబడవలసింది క్రీస్తు ప్రభువే. Because pulpit must be used to pull people out of the pit, not to pull down people to the pit. దీన్ని పుల్పిట్ అంటామన్నమాట. అంటే ఇంగ్లీష్లో చక్కగా కుదిరింది. పుల్ అంటే మనుషులను లాగటం. ఎక్కడి నుండి అంటే పిట్లో నుండి, అంటే గొంతులో నుండి, నాశనకరమైన గొంతులో నుండి మనుషుల్ని బయటకు లాగటానికే ఇది ఉపయోగపడాలి. Never to pull anyone down to the pit, but to pull the people out of the pit. ఎవరిని కూడా గొంతులోనికి లాగటానికి కాదు, ఆ నాశనకరమైన గొంతులో ఉన్న వారిని బయటకు లాగటానికే ఈ పుల్పిట్ ఉపయోగపడాలి. And we are only just an instrument. మేము కేవలము ఆయన చేతిలో పనిముట్లము మాత్రమే. To Jesus be all the glory. యేసయ్యకే మహిమంతా చెందునుగాక. He is the reason for this season. ఈ సమయానికి, ఈ పండుగలకు కారణం క్రీస్తు ప్రభువే. I want to acknowledge the presence of all God's generals in front of me and around us. నా ఎదుట అలాగే మన చుట్టూ ఉన్నటువంటి దేవుని యొక్క ఘనులైన సేవకులందరినీ నేను గుర్తిస్తున్నాను, May గౌరవిస్తున్నాను. the Holy Spirit continue to minister to each one of us this morning. పరిశుద్ధాత్ముడు మనలో ప్రతి ఒక్కొక్కరికి ఈ ఉదయకాల సమయాన్న తన పరిచర్యను జరిగించునుగాక. In continuation to the meditation of where we have stopped last night, నిన్న రాత్రి ఆపిన దగ్గర నుండి ఈ రోజు కొనసాగించడానికి గాను just wanted to repeat the same words that we had meditated last night from the book of Gospel according to Luke chapter 20 verses 17 and 18. నిన్న రాత్రి చదివినటువంటి ఆ వచనాలను మరొక్కసారి చదవడానికి ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 20వ అధ్యాయము 17-18 వచనాలు. Last night we had more meditated on verse 18, but this morning we are going to continue as I promised last night from verse 17. నిన్న రాత్రి 18వ వచనం మీద ఎక్కువగా ధ్యానం చేశాం. అయితే నిన్న రాత్రి నేను వాగ్దానం చేసిన రీతిగా ఈ రోజు 17వ వచనాన్ని మనము ధ్యానం But చేసుకోబోతున్నాం. at the outset I just want to humbly request all of you as we go through some spiritual operations or surgery. అయితే మీ అందరికీ ఒక విషయం లోనికి వెళ్ళబోయే ముందు ఏంటంటే, ఇది ఆత్మ సంబంధమైనటువంటి శస్త్రచికిత్స లాంటిది ఇప్పుడు జరగబోతుంది. So don't let our mind be caught up with the things that you have experienced in the past. కాబట్టి గతంలో మీరు ఏమేమి అనుభవించారో వాటితోనే మీ మనసులను ఆగిపోయి ఉండనివ్వకండి. Let us continue to stay focused on the word of God. దేవుని వాక్యం మీద దృష్టి నిలిపి ఆయన ఏం చేయబోతున్నాడో ఆశతో చూద్దాం. Hallelujah. హల్లెలూయా. Come on, be always smiley in the presence of God. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండండి, నవ్వుతా ఉండండి, చప్పట్లు కొట్టండి, కొట్టాలనిపిస్తే చేతులు ఎత్తండి, స్వేచ్ఛ ఉంది. This is not a condolence meeting. ఇదేదో విచారంగా భూస్థాపన కార్యక్రమం లాంటిది కాదు. Come on, this is not a condolence meeting. లేకపోతే మనందరి యొక్క విషన్న వదనాలతో విచారాలు చెప్పుకునేటువంటి కోటం కాదు. No memorial meeting. లేకపోతే జ్ఞాపకార్థ కోటం కూడా కాదు ఇది. Come on, this is celebrating. ఇది క్రీస్తు ప్రభు వారి Our విజయాన్ని Jesus. వేడుక చేసుకోవడం. Hallelujah. హల్లెలూయా. If you really know, you are not supposed to just clap your hands for a couple of time and just give it up. Continue to give clap offering unto Jesus. మీరు ఏదో 1-2 చప్పట్లు కొట్టడం కాదు, కొడితే గట్టిగా ఒక 5 నిమిషాలు కొట్టేయండి ఆపకుండా.
Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Come on, come on. కొట్టండి కొట్టండి. You are యేసయ్యను improving. You are improving. యేసయ్యను వేడుక 10% improved. 20% improved. 10%, 20% ఇంప్రూవ్ అయ్యారు. 30%. 30%, 50. 50కి వచ్చారు. Not yet 100. ఇంకా 100% రాలేదు. Come on. కొట్టండి కొట్టండి. जोर से ताली बजाओ भैया. తప్పట్లు కొట్టండి అని చెప్పక్కర్లేదు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్ ఆమేన్. Thank you. Thank you for your cooperation. చక్కగా సహకరిస్తున్నారు, మీకు వందనాలు. Now your body is little bit energized. ఇప్పుడు ఎందుకు కొట్టించానంటే మీ శరీరానికి కొంచెం మత్తు వదిలి ఉత్సాహం వచ్చింది. But it took my 10 minutes to make you more energetic. కానీ మీకు బలం రావటానికి, నా మాటలు వినటానికి, మీతో చప్పట్లు కొట్టించడానికి 10 నిమిషాలు పట్టింది నాకు. But I will adjust while I conclude this message with the silent permission of Pastor Noel Samuel and Pastor Bhagavan Das. అయితే నా వర్తమానాన్ని నేను ముగిస్తాను. సమయాన్ని బట్టి నోయల్ శామ్యుల్ గారు, భగవాన్ దాసయ్య గారు మౌనంగా నాకు అనుమతి ఇస్తూ ఉంటే నా సమయాన్ని నేను Because తీసుకుంటాను. it's not my problem. ఎందుకంటే ఇది నా సమస్య కాదు. Come on, hallelujah. హల్లెలూయా. Come on, in the morning itself you should be in a good mood. ఉదయాన్నే అంటే అసలు మొదటి తరగతిలో ఎంతో ఉత్సాహంగా ఉండాలి మీరంతా. Are you ready? సిద్ధంగా ఉన్నారా దేవుని వాక్యం కోసం? Come on, hallelujah. హల్లెలూయా. Verse 17 the Bible says, 17వ వచనంలో బైబిల్ చెప్తుంది, Jesus as he was responding to the chief of the Jewish people. యూదుల అధికారులకు యేసయ్య ఇక్కడ జవాబిచ్చుకుంటున్న సందర్భం ఇది. Because Jesus gave a beautiful parable. యేసయ్య ఓ అద్భుతమైనటువంటి ఉపమానాన్ని చెప్పారు. The theme of the parable is all about the rejection. ఆ ఉపమానము యొక్క అంశం ఏంటంటే తృణీకారమును గురించి. There was a rich man who planted a very nice vineyard. ఓ ధనవంతుడున్నాడు, ఓ చక్కటి ద్రాక్ష తోటను నాటాడు. And he leased this vineyard to some tenants to look after. పనివారికి అప్పగించాడు, బాబు బాగా చూసుకోండి దీన్ని అని. And when it was a due course of time to take its harvest, కాపు కాసే వారికి అప్పగించి ఆ తర్వాత కోతకాలం వచ్చినప్పుడు to take its fruit, దాని ఫలం తీసుకోవడం కోసం he sent some of his servants. అతడు తన దాసులలో ఒకరిని పంపాడు. But the tenants, they were so adamant, they threw those servants out. ఆ తోటను కాపు కాస్తున్న వారు, వీడు రానే వచ్చాడు, ఈయన బయటపడైతే సరిపోయిద్దని ఇసిరి బయట కొట్టారు. And it was going on. ఇలాగే జరుగుతా వచ్చింది. And eventually the owner of the vineyard, he thought like this. చివరిగా ఈ తోట యొక్క యజమాని ఇలా అనుకున్నాడు, What shall I do now? ఇప్పుడు ఏం చేయాలి నేను? I will send my only son who is the inheritant. నాకున్న ఒకే ఒక్క కుమారుడు, నా స్వాస్థ్యాన్ని పొందుకునేవాడు, వాడిని పంపుతాను అనుకున్నాడు. He will be honored by this tenant. బహుశా ఈ తోటను కాపు కాసేటువంటి వారు నా కుమారుని గౌరవిస్తాడు అనుకున్నాడు. As he came to the vineyard, అతడు తోట దగ్గరకు వచ్చాడు కుమారుడు. the tenants began to see him. ఈ తోట కాపులు చూచారు. And they began to make their own counsel. చూసి వారిలో వారే మాట్లాడుకున్నారు. They said, behold, the inheritant is coming. వాళ్ళు అన్నారు, ఇదిగో ఈ తన కుమారుడే వస్తున్నాడు, స్వాస్థ్యం వస్తున్నాడు, The inheritant is coming. వారసుడు వస్తున్నాడు. Let's kill him కాబట్టి మనం అతన్ని and take possession of this property. చంపేస్తే అతని స్వాస్థ్యం అంతా మనదే అవుతుంది. And they killed him. చంపేశారు. Then Jesus asked those chief of the priests, అప్పుడు యేసయ్య ఆ యాజకులలో ప్రధానులను అడిగాడు, what would that honor do to those tenants? అయ్యా ఇలాగా తోట కాపులు చేశారు కదా, వారికి యజమానుడు ఏం చేస్తే బాగుంటది, ఏం చెయ్యాలి? He will destroy those tenants అయ్యా అతడు ఆ కాపులను నాశనం చేసేస్తాడు and give that whole vineyard to someone else. సంహరించి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చేస్తాడు. Then the chief of the priests began to ask Jesus. అప్పుడు ఆ ప్రధాన యాజకుడు యేసయ్యను అడగటం మొదలు పెట్టాడు. They said, it will never happen. వాళ్ళు అన్నారు కదా, వారు విని అట్లు కాకపోవునుగాక. How can the tenants kill the only son who is inheritant of the vineyard? అంటున్నారు, అయ్యా ఎలా చంపేస్తారయ్యా తోటను కాపుగాసేవారు వారసుణ్ణి? Then Jesus said to them, అప్పుడు యేసయ్య చెప్పారు, what is it written? అయ్యా అలాగైతే ఇలా రాయబడింది కదా, దీని సంగతి ఏంటి? The stone which the builders rejected has become the chief cornerstone. అని ఆయన ఎత్తిన మాట ఏంటంటే,
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. Hallelujah. హల్లెలూయా. We will go through verse 18 little more later time if God allows. దేవుని సమయం అనుమతి ఉంటే 18వ వచనంలో ఇంకొంచెం లోపలికి తర్వాత వెళ్దాము. Concerning ముగింపులో the brokenness. ఆ పగిలిపోవటం గురించి తర్వాత వెళ్దాము. What are the various perspective of being broken? పగిలిపోవటం అందులో ఉన్న వివిధ కోణాలు ఏంటి అనేది చూపిస్తాను మీకు. But as I am prompted by the Holy Spirit through verse 17, I just want to carry you through. అయితే పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మొదటగా 17వ వచనంలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. And kindly lend your ears to this message. దయచేసి ఈ వర్తమానానికి మీరందరూ కూడా మీ యొక్క వినగల చెవులను అప్పగించండి. Don't let your mind wander here and there. మీ మనసు ఇటు అటు పరిగెట్టనివ్వకండి. As I always say, don't let your mind go on international roaming. నేను ఎల్లప్పుడూ ఇలా చెప్తాను, మీ మనసును అంతర్జాతీయ రోమింగ్ లోకి తీసుకెళ్ళకండి అని. You should be here. మీరు ఇక్కడే ఉండాలి, మీ మనసు ఇక్కడే Are ఉండాలి. you here this morning? ఇక్కడే ఉందా? మీ మనసుతో పాటుగా మీరే ఉంటే స్తోత్రం చెప్పండి. Come on. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి Come స్తోత్రం. on. In flight mode. Flight mode means turn off your mobile. Turn off your mobile means turn off your all other activities. Stay tuned to the word of God. ఫ్లైట్ మోడ్లోకి వచ్చేయాలి మీరు అందరూ. అంటే ఏంటంటే ఇక ఇంటర్నేషనల్ అంతర్జాలం ఇంటర్నెట్కి సంబంధించిన ఏది రాకూడదు. అంటే మీ మనసు మీ శరీరాలు మొత్తం పూర్తిగా ఇక్కడే ఉండాలి, బయట వాటన్నిటికీ ఆఫ్ అయిపోవాలి. Come on. Hallelujah. సరేనంటారా? Praise God. దేవునికి స్తోత్రం. Now the Bible says, బైబిల్ చెప్తుంది, the stone which the builders rejected. ఇల్లు కట్టువారు ఒక రాయిని నిషేధించారు. From the very beginning in the scripture, లేఖనాల్లో ప్రారంభము నుండి కూడా as we have previously meditated, it was said that the Messiah is going to come. ఇంతకు ముందే మనం ధ్యానించుకున్నట్లుగా మెస్సయ్య రాబోతున్నాడు అని ప్రకటించబడింది. In the book of Hebrews chapter 1 verse 1, the Bible says, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్ చెప్తుంది, God in the former days spoke to our forefathers through prophets in diverse manner, part by part. ఆ దినముల్లో దేవుడు మన పితరులైనటువంటి వారితో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. నానా సమయాల్లో నానా విధములుగా మాట్లాడాడు. The theme of their message was Messiah, Christ. వారి యొక్క వర్తమానము యొక్క సారము ఏంటంటే క్రీస్తు అనే మెస్సయ్య. His virgin birth was foretold. ఆయన కన్యక గర్భంలో పుడతాడని ముందుగానే చెప్పబడింది. His lineage in which he will be born was foretold. ఆయన ఏ వంశావళిలో పుడతాడో ముందుగానే చెప్పబడింది. His place of birth was foretold. ఆయన ఏ స్థలములో పుడతాడో ముందుగానే చెప్పబడింది. His place where he will be raised up was foretold. ఆయన ఎక్కడ లేపబడతాడో అది కూడా ముందుగానే చెప్పబడింది. His character was foretold. ఆయన ఎలాంటి గుణశీలత కలిగి ఉంటాడో ముందుగానే చెప్పబడింది. His anointing was foretold. ఆయన మీద ఉండి అభిషేకము ఎట్టిదో ముందుగానే చెప్పబడింది. His ministry, wonders and signs and miracles that he would perform were foretold. ఆయన పరిచర్యలో ఆయన చేయబోయే అద్భుతాలు, సూచక్రియలు, మహాశ్చర్య కార్యాలు ఏమిటేమిటో ముందుగానే ప్రకటించబడ్డాయి. Eventually his betrayal was foretold. అలాగే ఆయన అమ్మబడుట కూడా ముందుగానే ప్రవచించబడింది. His rejection was foretold. ఆయన తృణీకరించబడుట కూడా ముందుగానే ప్రవచించబడింది. His sufferings were foretold. ఆయన శ్రమపడుట కూడా ముందుగానే ప్రవచించబడింది. His ascension to the cross was foretold. ఆయన సిలువనెక్కటం కూడా ముందుగానే ప్రవచించబడింది. His death on the cross was foretold. సిలువ మీద ఆయన పొందబోయే మరణము కూడా ముందుగానే His ప్రకటించబడింది. rejection by his own father while he was nailed to the cross as he was forsaken was foretold. ఆయన సిలువ వేయబడినప్పుడు తన సొంత తండ్రి ఆయనను తృణీకరిస్తాడు లేదా తన ముఖమును తిప్పుకుంటాడన్న విషయం కూడా ముందుగానే His తెలియపరచబడింది. atonement as a sacrifice for the ransom of our eternity, as a ransom for our eternity, for our eternal life was foretold. మన నిత్యత్వము గురించి ఆయన చెల్లించబోయేటువంటి వెల విషయం కూడా ముందుగానే ప్రకటించబడింది. His resurrection on the third day was foretold. మూడవ దినాన ఆయన పునరుద్ధానుడై లేవడం కూడా ముందుగానే His ప్రకటించబడింది. ascension to heaven was foretold. పరలోకమునకు ఆయన ఎక్కి వెళ్ళటం కూడా ముందుగానే His ప్రకటించబడింది. institution on the new covenant was foretold. నూతన నిబంధనను గూర్చి ఆయన స్థాపించబోయే విషయం కూడా ముందుగానే The ప్రకటించబడింది. birth of the church was foretold. సంఘము యొక్క పుట్టుక ముందుగానే His ప్రకటించబడింది. reign as a king of kings was foretold. రాజుల రాజుగా ఆయన పరిపాలన చేయబోయే విషయం కూడా ముందుగానే His ప్రకటించబడింది. secret return in the cloud has been foretold. రహస్యంగా ఆయన మేఘముల మీద దిగి వచ్చే విషయం కూడా ముందుగానే ప్రకటించబడింది. His glorious appearance along with the body of Christ on this earth was foretold. మహిమగల ఆయన దేహముతో ఆయన ఈ భూమి మీద ముందుగా కనబడతాడన్న విషయం కూడా
ముందుగానే ప్రకటించబడింది. And our reign with Christ from eternity to eternity has been foretold. అలాగే నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు మనము కూడా క్రీస్తుతో పరిపాలన చేస్తామన్న విషయం కూడా ముందుగానే ప్రకటించబడింది. Had there been one individual who was foretold accurately and who had seen fulfilled accurately, and that has been completely fulfilled, that is none other than Jesus. ఎవరి గురించైనా ముందుగానే ఇన్ని విషయాలు ప్రవచించబడి అవన్నీ నెరవేరి ఇంకా నెరవేర్చబడవలసినవి నెరవేరుతూ వస్తున్నాయి అంటే యేసయ్య తప్ప ఇంకెవరూ లేరు అలాంటి వారు. And those remaining prophecies that are awaiting to be fulfilled is none other than of Jesus. అలాగే ఇంకను నెరవేర్చబడడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆ ప్రవచనాలన్నీ కూడా యేసుని గూర్చి తప్ప ఇక ఎవరి గూర్చి కూడా కానే కాదు. Jesus is incomparable. యేసు ఎవరితో కూడా సమానమైన వాడు, సాటి అయిన వాడు కాదు. You may consider all the great men of this world, ఈ లోకములో ఉన్న గొప్ప గొప్ప మనుషులందరినీ మీరు యోచన చేయవచ్చు. but no man can match to our Jesus కానీ Christ. యేసయ్యతో సాటి అయిన వారు, సమానమైన వారు ఎవ్వరూ కూడా లేనే లేరు. You may consider any wise people of this ఈ world, లోకములో ఉన్న జ్ఞానులైన వారిని ఎవరినైనా మీరు ఆలోచన చేయొచ్చు. but none of the wisdoms of this world can match to the supreme wisdom of our Lord Jesus. కానీ లోక జ్ఞానములలో ఏ జ్ఞానము కూడా అత్యున్నత జ్ఞాని అయిన యేసయ్య జ్ఞానముతో సరిపోల్చబడలేదు. You may consider all the great rulers of this world, ఈ లోకములో ఉన్న గొప్ప గొప్ప పరిపాలకులను మీరు ఆలోచన చేయొచ్చు. they are no match to our Jesus కానీ Christ. యేసయ్యకు మాత్రం వారిలో ఏ ఒక్కరు సాటి కాదు, పోటీ కానే కాదు. You think about all the good people of this world, ఈ లోకములో ఉన్న మంచి మంచి మనుషులందరి గురించి ఆలోచించండి. but there is only one, but Jesus alone is good. యేసయ్య మాత్రమే మంచివాడు, ఆయనతో పోటీ పడగలవారు మంచితనంలో కూడా ఎవరూ You may లేనే consider లేరు. all the beautiful, handsome people of this world. ఈ లోకములో సుందరంగా అందంగా ఉన్న వారందరి గురించి ఆలోచన చేయండి. Jesus is the fairest of all. యేసయ్యే అందరికంటే అతి సుందరుడై There ఉన్నాడు. is none as holy as our Lord. ప్రభువు వంటి పరిశుద్ధులు కూడా లేనే లేరు. Jesus is alive. యేసు సజీవుడు. Amen. ఆమేన్. Praise God. దేవునికి స్తోత్రం. Now, as you continue to meditate on the ministry of Jesus, యేసుక్రీస్తు పరిచర్య గురించి మనం ధ్యానం చేస్తుండగా one of the most significant areas of Jesus' ministry was that he was rejected. యేసయ్య పరిచర్యలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన తృణీకారం పొందాడు. It was his rejection that brought our acceptance to the family of God. ఆయనను వారు తృణీకరించుటను బట్టే అన్యులమైన మనము దేవుని కుటుంబములోనికి అంగీకరించబడ్డాము. It is in the human perspective a terrible experience to see being rejected. మానవులముగా తృణీకారాన్ని చూడటం, అనుభవించటం ఎంతో బాధాకరమైన విషయం. Rejection simply means we don't need you. తృణీకారం అంటే సామాన్యంగా చెప్పాలంటే నీవు మాకు అక్కరలేదు అని మనుషులు మనతో చెప్పడం. And therefore rejection is painful. కాబట్టి ఈ తృణీకారం అనేది బాధ కలిగించేది, నొప్పిగా ఉంటది. If you summarize the history of all the saints of God chosen by God, దేవుని చేత ఎన్నిక చేయబడిన పరిశుద్ధులందరి గురించినటువంటి సారాంశాన్ని మనం వెలికితీస్తే majority of them were seen rejected by men. అనేకులైనటువంటి వారు మనుషుల చేత తృణీకరించబడిన వారే. Either rejected by their own people, అయితే వారు తమ స్వజనుల చేత తృణీకరించబడ్డారు, rejected by their own brothers and sisters, లేకపోతే వారి తోబుట్టువుల చేత వారు తృణీకరించబడ్డారు. but they were accepted by God. అయినను వారు దేవుని చేత అంగీకారం పొందారు. Just because you are rejected by the world, నీవు లోకము చేత తృణీకరించబడిన కారణం చేత, because you are rejected by your own people, నీ స్వజనులు నిన్ను తృణీకరించిన కారణం చేత, that doesn't mean that you are at the dead end of life. నీ జీవితానికి ఇక అదే ముగింపు, ఇక భవిష్యత్తు లేదు అనుకోవటానికి వీల్లేదు. If you are rejected by men, నీవు మనుషుల చేత తృణీకారం పొందితే it is going to take you to the further heights of life. అది నిన్ను జీవితంలో మరింత ఎత్తులోనికి తీసుకువెళ్తుందని గుర్తుపెట్టుకో. It is from rejection we learn further heights of life. తృణీకారములో నుండే జీవితములో ఉన్నతమైన ఎత్తులకు వెళ్ళడం మనం నేర్చుకుంటామని గుర్తుపెట్టుకోండి. There is an old familiar phrase in English. ఇంగ్లీష్ లో ఒక పాత మాట ఇలా ఉంది. What man sees as adversity, మనుషులు దేనినైతే విపత్తుగా చూస్తారో God sees as an opportunity. దేవుడు దానిని అవకాశంగా Let చూస్తాడు. me repeat it once again. మరలా చెప్పనివ్వండి. What man sees as adversity, God sees as an opportunity. మనుషులు దేనిని విపత్తుగా చూస్తారో దేవుడు దానిని ఒక అవకాశంగా చూస్తాడు. But it's all subjected to on how
we handle our rejection. అయితే అదంతా కూడా మన తృణీకారాన్ని మనము ఎలాగా హ్యాండిల్ చేస్తున్నాము, ఎలా చూస్తున్నాము, ఎలా తీసుకుంటున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. Rejection can spoil your entire life. తృణీకారం అయితే మీ జీవితం మొత్తాన్ని నాశనం చేసి పాడు చేసేయగలదు. It can damage your emotion. నీ ఉద్రేకాల్ని అది పగలగొట్టగలదు. It can make you character wise and spiritual wise handicapped. అది నిన్ను ఆధ్యాత్మికంగాను గుణశీలత విషయంలో కూడా నిన్ను కుంటివానిగా చేసేయగలదు. It can destroy your character. అది నీ వ్యక్తిత్వాన్ని, నీ గుణశీలాన్ని పాడు చేయగలదు తృణీకారము. But if you do not know how to handle it, ఎప్పుడు అంటే ఆ తృణీకారాన్ని ఎలాగ అంగీకరించాలో నీకు తెలియకపోతే, as a child of God, దేవుని పిల్లలుగా we should be highly expectant to encounter with any such of rejections in the life. జీవితంలో ఎలాంటి తృణీకారాలు వచ్చినా చక్కగా నిర్వర్తించగలిగేటువంటి వారిగా మనం ఉండాలి. People who are with you today probably might reject you tomorrow. ఈ రోజు మీతో ఉన్నవారే రేపొద్దున నీవు నాకు అక్కర్లేదని మన ముఖం మీద కొట్టొచ్చు. They might walk out from you. వారు మీ వద్ద నుండి నడిచి వెళ్ళిపోవచ్చు, నీతో నాకు పని లేదని. There are times we will have to stand all alone in their life. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా మనము నిలవబడవలసి ఉంటుంది. If you summarize the ministry of Jesus, ఒకవేళ యేసయ్య పరిచర్యను గనక మీరు చక్కగా సమరైజ్ చేస్తే, as Jesus began his ministry, యేసయ్య తన పరిచర్యను ప్రారంభిస్తుండగా there was an association of his chosen disciples. ఆయన ఎన్నిక చేసిన శిష్యుల గుంపు ఉన్నది. Those disciples, he named them as the apostles. ఆ శిష్యులను ఆయన అపోస్తలులు అని పిలిచాడు. However, from the association there comes a betrayal later. ఏమైనను దేవుని యొక్క ఎన్నికలో ఉన్న 12 మందిలో నుండి ఒకడు ఆయనను అమ్మివేశాడు. And the betrayal was not the end. అతడు తృణీకరించడమే యేసయ్య జీవితానికి ముగింపు కాదు. Consequently, the betrayal led Jesus to a complete rejection. చివరిగా ఏమయ్యింది అంటే ఆ అమ్మేసిన మోసగాడు యేసయ్యను పూర్తిగా తృణీకరించేశాడు. And consequently, after the rejection, you can see the heights of his rejection on the cross. తృణీకరించబడిన తర్వాత ఆయన శిలువ మీద ఎంత ఉన్నతంగా హెచ్చించబడ్డాడో మనందరికీ తెలుసు. So the heights of the rejection that Jesus had gone through is seen on the cross. యేసయ్య ఎంత తృణీకారము పొందాడో అన్నది శిలువ మీద మనం చూస్తున్నాం. ఆయన ఎంతగా శిలువ శ్రమను And అనుభవించాడు. that was not the end. అక్కడితోనే తృణీకారం అయిపోలేదండి. And beyond the crucifixion, ఆ శిలువను దాటిన తర్వాత there was an eagerly awaited glorification which we call as the resurrection of Jesus. మనము పిలుస్తాము దాన్ని పునరుద్ధానము అంటాము. ఆ మహిమ గల సన్నివేశం ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది. I spoke briefly about it 2 years back in one of the sermons. సుమారుగా 2 సంవత్సరాల క్రితం అనుకుంటా దీని గురించి నేను క్లుప్తంగా నా ప్రసంగాల్లో మాట్లాడాను. Before the glorification there was a crucifixion. మహిమ పరచబడడానికి ముందు సిలువ వేయబడుట ఉంటుంది. And before the crucifixion there was a complete rejection. ఇదిగో సిలువ వేయబడడానికి ముందు తృణీకారమే ఉంటుంది. And before the rejection there was a betrayal. తృణీకారానికి ముందు అమ్మివేయబడుట లేదా మోసం చేయబడుట And ఉంటుంది. before the betrayal there was an association. మోసానికి ముందు ఏముంటుందంటే సహవాసం ఉంటుంది. And we are also chosen to walk on the same path. మనము కూడా అదే మార్గములో నడవడానికి పిలువబడి ఉన్నాము. This is the path of the cross. ఇది సిలువ యొక్క మార్గము. As I said on the first evening message, మొదటి రాత్రి ప్రసంగంలో నేను చెప్పినట్లుగా there are 2 major perspectives in this path of the cross. ఈ సిలువ మార్గములో 2 ప్రధానమైనటువంటి ఉద్దేశ్యములు కనబడతాయి. One side there are sufferings and pain. ఓ ప్రక్కన ఈ సిలువ మార్గములో శ్రమ ఉన్నది, వేదన, బాధ ఉన్నది. But on the other side there is victory. మరొక వైపున దీని ముగింపులో విజయం ఉన్నది. This is the path of victory. ఇది విజయమునకు మార్గమే. This is not the path of sentimentality or self-pity or depression or frustration. ఇది నిరాశ పడటానికి గాని, నిరీక్షణను కోల్పోవటానికి గాని, మన మీద మనమే జాలి పడటానికి గాని మార్గము కాదు, విజయానికే మార్గం ఇది. Because there is a great difference between the godly sorrow and worldly sorrow. ఎందుకనగా లోక సంబంధమైన విచారమునకును దైవ సంబంధమైన విచారమునకును తేడా ఉంది. We all go through almost the same challenges that the worldly man go through. లోక సంబంధమైన మనుషులు ఎట్టి సవాళ్లు గుండా వెళతారో మనము కూడా సుమారుగా అలాంటి సవాళ్లు గుండానే వెళ్తూ ఉంటాం. But there is a major difference between the worldly sufferings and godly suffering. అయితే లోక సంబంధ
సంబంధమైన శ్రమలకు దైవ సంబంధమైన శ్రమలకు తేడా ఉంది, భేదం ఉన్నది. In the worldly suffering or worldly sorrow, లోక సంబంధమైన శ్రమలో లేదా విచారములలో it leads to the hopeless stage. అవి మనలను నిరీక్షణ లేని స్థితికి మనుషులను తీసుకొని వెళ్తాయి. Eventually they give up. చివరిగా వారు విడిచిపెట్టేస్తారు. But in the godly sorrow, అయితే దైవ సంబంధమైన విచారములలో the more you experience sorrow, ఆ విచారమును నీవు ఎంత హెచ్చుగా అనుభవిస్తుంటావో, the more you experience pain, ఆ బాధను ఎంత ఎక్కువగా నీవు అనుభవిస్తూ ఉంటావో, the more it produces hope. అది ఎక్కువగా నిరీక్షణనే పుట్టిస్తుంది. And when you experience the increase of pain in the life, జీవితములో ఆ విచారములు హెచ్చవుతూ ఉండగా the greater are the possibilities of increasing the glorious experience in the life. జీవితంలో మహిమాయుక్తమైన ఆ అనుభవమును అనుభవించే అవకాశాలు హెచ్చవుతూనే ఉంటాయి. The Bible says the sufferings of a godly man as the momentary pain. బైబిల్ చెబుతోంది కదా, దేవుని పిల్లలైన వారు పొందేటువంటి విచారములు, శ్రమలు, శోధనలు ఇవన్నీ కూడా క్షణకాలమే, కొంతకాలమే ఉంటాయి. Apostle Paul says it works out for a greater glory. అపోస్తలుడైన పౌలు చెప్తాడు కదా, అవన్నీ కూడా సమకూడి పని చేసేది నీ యొక్క మహిమ కొరకే. The greater is your pain, the greater is the glory. నీవు ఎంత ఎక్కువ శ్రమ పడతావో అంత ఎక్కువ మహిమ The పరచబడతావు. greater is your suffering, the greater is your glory. ఎంత ఎక్కువగా నీవు శ్రమానుభవము గుండా, విచారముల గుండా వెళతావో అంత ఎక్కువగా నీవు మహిమ పరచబడతావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Come on, hallelujah. దేవునికి స్తోత్రం చెబుదాం. The హల్లెలూయా. greater is your pain, ఎంత ఎక్కువగా నీవు బాధను అనుభవిస్తావో the greater is the glory. అంత ఎక్కువ మహిమ నీ కొరకు సిద్ధంగా ఉంది. Apostle Paul says in Romans chapter 5, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, suffering produces endurance or perseverance. శ్రమ ఓర్పును కలుగజేస్తుంది. And endurance or perseverance produces character. ఓర్పు మనకి ఏం కలుగజేస్తుంది అంటాడంటే మనకు గుణశీలతను కలుగజేస్తుంది. And character produces hope. ఆ గుణశీలత మనకు నిరీక్షణను పుట్టిస్తుంది. Therefore we rejoice in our affliction. కాబట్టి శ్రమయందు మేము సంతోషించుచున్నాము. ఎవరు లేరు అలాంటి వాళ్ళు ఇక్కడ? Hallelujah. హల్లెలూయా. Which means suffering leads to the hope. ఎందుకంటే మనము పొందే శ్రమ ఎక్కడకు నడిపిస్తుందంటే నిరీక్షణ దగ్గరకు తీసుకొని వెళ్తుంది. And what is our hope? Who is our hope? మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ఎవరు? గట్టిగా చెప్పాలి మీరే. The Bible says, the book of Colossians chapter 1, బైబిల్ చెప్తుంది కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, Christ, the hope of glory, is in us. క్రీస్తు మహిమ నిరీక్షణయై మీలో ఉన్నాడు. Hope refers to the future. నిరీక్షణ అంటే భవిష్యత్తుకు సంబంధించిన విషయం. Hope refers to the tomorrow. నిరీక్షణ రేపటిని గూర్చిన విషయం. When Christ becomes the hope of glory in my life, in your life, క్రీస్తు నీ జీవితంలో, నా జీవితంలో మహిమ నిరీక్షణ అయితే, which means your future is safe in his hands. అనగా నీ భవిష్యత్తు యేసు క్రీస్తు వారి చేతిలో సురక్షితముగా, క్షేమముగా ఉన్నది. No matter what happens in the life, జీవితంలో ఏం జరిగినా పర్లేదు, it increases hope. అది మన నిరీక్షణనే పెంచుతుంది. In the 1970s, 1970 ఆ సంవత్సరాల్లో in one of the far east Asian countries, which I do not want to mention in detail, ఆ దశకంలో ఇతర దేశాలు, ఆ దేశం పేరు చెప్పడానికి ఇష్టపడటం లేదు, when the communism took over that land, ఆ ప్రాంతాన్ని కమ్యూనిజం అనేటువంటి భావజాలం స్వాధీనం చేసుకున్నప్పుడు missionaries were being taken by the soldiers one after the other. సైనికులు వచ్చి మిషనరీల్ని పట్టేసుకున్నారు. Many of them were deported. అనేక మందిని తిరిగి పంపించేశారు. Some of them were brutally tortured and kept in the jail. కొందరినేమో చెరసాల్లో పెట్టి భయానకంగా హింసించారు, కొందరిని వారి సొంత దేశాలకు పంపేశారు. Some of them were brutally murdered. కొంతమందినేమో అత్యంత కిరాతకంగా హత్య చేశారు మిషనరీల్ని. But there was a foreign missionary couple with their 2 children. అయితే ఒక ఇతర దేశం నుండి వచ్చిన మిషనరీ ఒక 2 పిల్లలతో అక్కడ ఉన్నాడు. The soldiers picked them up సైనికులు వారిని కూడా పట్టుకున్నారు, along with the 2 children. 2 పిల్లలతో వారిని పట్టుకున్నారు. And they were brought to the place of trial. వారిని ఈ యొక్క శిక్ష విధించే చోటుకు తీసుకొచ్చారు. And they were sentenced to be
killed by putting them into the huge pit like a well. ఇదిగో ఒక బావి లాంటి పెద్ద గోతిలోనికి పడవేసి వారిని చంపేసేయండి అని తీర్పు వెలువడింది. And they were sentenced to be buried alive. అలాగే వారు సజీవంగా ఉండగానే ఆ బావిలో పడవేసి కప్పివేసి సమాధి చేసేయాలి అని శిక్ష తీర్పు విధించబడింది. And both the parents and the little children, they were brought into this dry pit. తల్లిదండ్రులు ఇద్దరు వారి ఇద్దరు పిల్లలు కూడా ఆ ఎండిపోయిన గుంట దగ్గరకు తీసుకురాబడ్డారు. But they were given the last chance. అయితే వారికి ఒక ఆఖరి అవకాశం ఇవ్వబడింది. If you deny Jesus, ఏంటంటే ఇదిగో ఇప్పుడైనా మించిందేమి లేదు, యేసుక్రీస్తును మీరు తృణీకరిస్తే you can enjoy the betterment of life. ఇదిగో మీ జీవితంలో ఇక్కడే ఉండి చక్కగా ఆనందించవచ్చు. Look at the beautiful face of your children. మీ పిల్లల అందమైన ముఖాలు చూడండి. You will see the future of your మీ children. పిల్లలకు మంచి భవిష్యత్తును మీరు కళ్ళారా చూసుకుంటారు. If you don't deny your faith, మీరు విశ్వాసాన్ని గనక ఇప్పుడు త్యజించకపోతే along with you and your children, you are going to be buried alive. మీరు మీ పిల్లలు కూడా సజీవంగానే సమాధి అయిపోతారు. And the mother looked at her husband as well as to those precious children. తల్లి తన భర్తను చూసింది, అలాగే తన ఇద్దరు పిల్లల్ని చూసింది. And kids, because they did not know what was going on, they began to beg for mercy. ఆ పిల్లలకు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అయ్యా అయ్యా దయ చూపించండి అన్నట్లుగా వారు బ్రతిమలాడుతున్నారు. But the mother said to the children, అయితే తల్లి పిల్లలకు చెప్పింది, sweeties, ఇగో నా ప్రియమైన వారలారా, honeys. నా ప్రియమైన వారలారా, you know, if you deny our Jesus, ఇప్పుడు మనం యేసయ్యను తృణీకరిస్తే there will be no one to receive us when we go to heaven. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మనల్ని అంగీకరించడానికి ఎవరు ఉండరు అక్కడ. But if you die for Jesus here, ఒకవేళ ఇక్కడ యేసు కోసం నీవు నేను మనం చనిపోతే our sweet Jesus will be there to receive us. మన ప్రియమైన యేసయ్య మనల్ని అంగీకరించడానికి అక్కడ నిలవబడి ఉంటాడు. And someone who witnessed to this situation దీనంతా చూచిన ఓ వ్యక్తి had said like this. ఇలా చెప్పాడు. And as these parents, they said, no, we are not going to deny ఆ Jesus. తల్లిదండ్రులు ఇద్దరు చెప్పారు, లేదు మేము యేసయ్యను తృణీకరించము, మా విశ్వాసంలో నిలబడతాం. You can do whatever you want. మీరు ఏం చేసుకోవాలనుకుంటున్నారో మాతో చేసుకోండి, మీ ఇష్టం. And the whole family began to sing a beautiful old hymn. కుటుంబం అంతా కలిసి ఓ చక్కటి పాత పాట పాడటం మొదలు They పెట్టారు. say, there's a lamb that is fairer than day, and by faith we can see it afar, for the Father waits over the way to prepare us a dwelling place there in the sweet by and by. We shall meet on that beautiful shore in the sweet by and by. We shall meet on that beautiful shore. Hallelujah. హల్లెలూయా. And as they began to sing this hymn, వారు ఈ కీర్తన పాడుతుండగా in their language, వారి భాషలో and the soldiers began to bury them alive. సైనికులు వారిని సజీవంగానే సమాధి చేయటం మొదలు But there పెట్టారు. is a fact in this, in this particular issue. అయితే ఈ వృత్తాంతంలో ఒక వాస్తవం ఏంటంటే, The persecutors, they think that you are just killing the Christians. హింసించేవారు అనుకుంటారు మేము క్రైస్తవుల్ని చంపేస్తున్నాం అంతే అనుకుంటారు. They think that burying the Christian means you are trying to annihilate them. క్రైస్తవులను మనం సమాధి చేసేయటం అంటే ఇక వాళ్ళని లేకుండా చేస్తున్నాం అనుకుంటారు. As each servants of God who are being persecuted with the bloodshed, రక్తము కారి హింసను పొందిన ప్రతి దేవుని బిడ్డ, whether they are thrown into the jail or they are buried alive or they are executed, వారు చెరసాలలో వేయబడిన, సజీవంగా సమాధి చేయబడిన, లేదా శిరశ్ఛేదనం చేసి చంపబడిన, they do not know that they are burying the seed for the next harvest. చేస్తున్న వారికి తెలియదు వారు తరువాత కోయబోయే పంట కోసం విత్తనాలు విత్తుతున్నారని. Hallelujah. హల్లెలూయా.
Our precious Lord Jesus said like this. మన ప్రియమైన ప్రభు అయిన యేసయ్య ఇలా చెప్పారు, Except the kernel of wheat falls to the ground and die, గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే గాని it remains the same. ఒకవేళ అది పడవేయబడి చనిపోకపోతే గింజగానే ఉంటుంది. If it dies, అయితే అది చనిపోతే it brings forth much fruit. అది విస్తారమైన పంటను తెస్తుంది. Hallelujah. హల్లెలూయా. You may be the only person in your family, in your parentage, who are forsaken or rejected or broken on account of Jesus. ఒకవేళ యేసు క్రీస్తును బట్టి మీ కుటుంబంలో నీవొక్కడివే, నీవొక్కదానివే, నీవు తృణీకరించబడిన వ్యక్తిగా నీవు ఉన్నావేమో. And no one might know who you are in this generation. ఈ తరములో ఎవరికి నీవు ఎవరవో తెలియదేమో. When you are rejected for Jesus' sake in this generation, ఈ తరములో యేసు క్రీస్తును బట్టి నీవు తృణీకరించబడ్డావంటే, when you are broken, when you are rejected for Christ's sake in this ఈ generation, తరములో క్రీస్తు కొరకు నీవు తృణీకారాన్ని అనుభవించావంటే, you are becoming a seed for the next generation. దాని అర్థం ఏంటంటే నీవు తర్వాత తరమునకు ఒక విత్తనముగా నీవే ఉన్నావు. A farmer who harvests his crops, వ్యవసాయకుడు తన పంటను కోసేటప్పుడు as he gathers his crops, as he gathers his grains, extracting the grains from the sheaves, కోసి దొళ్ళగొట్టి ఆ గింజలను పోగు చేసినప్పుడు he will eventually put the whole grain together. అంతా కలిపి ఓ చోట పెడతాడు. After bringing the whole sheaves into the threshing floor, అంతటిని తీసుకొచ్చి అతడు దొళ్ళగొట్టడానికి పెట్టినప్పుడు, as they extract the grain using various methods from the sheaf, వివిధమైన పద్ధతులను ఉపయోగించి ఆ గింజలను వేరు చేసినప్పుడు, and they will cleanse the whole grain, ఆ గింజలన్నిటిని శుద్ధి చేస్తారు, separating the pure grain from the chaff. ఆ పొట్టు నుండి గింజలను వేరు చేస్తారు. And eventually he will gather the whole grain into the storehouse. గింజలన్నిటిని తీసుకొని వెళ్ళి గాదిలో పోస్తాడు. But after few days or few weeks of time, కొన్ని వారములు, కొన్ని దినముల తర్వాత he will do a further division in between among this grain. అతడు ఈ గింజలలో మరలా రెండు భాగాలుగా చేస్తాడు. He will divide this entire grain into two parts. రెండు భాగాలుగా ఈ గింజలన్నిటిని వేరు చేస్తాడు. One portion will be a major one, the other portion will be a minor one. ఒక భాగమేమో చాలా ఎక్కువ ఉంటది, ఒక భాగమేమో కొంచెమే ఉంటది. The major portion is meant for feeding purpose. ఎక్కువగా వేరు చేయబడిన గింజలన్నీ దేనికంటే ఆహారంగా మార్చుకోవడానికి. And the minor portion is meant for the seeding purpose. అలాగే చిన్న కుప్ప పెడతాడు కదా, అది ఎందుకంటే తర్వాత పంటకు విత్తనముగా దాన్ని ప్రక్కన పెడతాడు. And that which is kept separate for the feeding purpose is meant to sustain that generation. ఇదిగో అప్పుడు ఏదైతే ఆహారం కొరకు ప్రత్యేకపరచబడిన పెద్ద కుప్ప ఉంది కదా, అది ఆ తరములో ఉన్న ప్రజల పోషణ కోసం. But that which is set aside as a seeding grain is meant to raise the next generation. కానీ విత్తనముల కోసం ప్రత్యేకపరచబడిన కుప్ప ఉంది కదా, అది తర్వాత తరము వారి పోషణ కోసమైన విత్తనం. In the same manner, అదే రీతిగా there are people of God in every generation who belong to one of these categories. ప్రతి తరములో కూడా దేవుని పిల్లలైన వారు ఈ రెండు చోట్ల ఏదో ఒక చోటులో ఏదో ఒక కుప్పలో ఇమిడిపోయేవారు. If you are chosen as a feeding grain in this generation, ఒకవేళ ఈ తరములో భవిష్యత్తు తరానికి విత్తనముగా నీవు దాచబడి ఉంటే, although you will go through brokenness, నీవు కూడా పగలగొట్టబడే స్థితి గుండా వెళ్తావు. but God will give you sufficient abundance. అయితే దేవుడు నీకు అవసరమైనంత సమృద్ధిని ఇస్తాడు. And using all those abundance for the betterment of God's kingdom in this generation. ఆ సమృద్ధినంతటిని నేటి తరములో దేవుని రాజ్యము యొక్క వ్యాప్తి కొరకు నీవు ఉపయోగిస్తావు. If you think that you are chosen to be a seeding grain, నీవు ఒకవేళ అవును నేను కూడా భవిష్యత్తు తరానికి ఓ విత్తనం వలె నేను ఎన్నిక చేయబడ్డాను అనుకుంటే, you are spiritually impregnated with another generation. నీవు ఆధ్యాత్మికంగా తర్వాత తరముతో నీవు గర్భవతివై ఉన్నావు. You are carrying another generation. నీవు మరొక తరమును నీ గర్భాన నీవు మోస్తున్నావు. And God doesn't want you to fall in the wrong ground. కాబట్టి దేవుడు కోరేదేంటో తెలుసా? అప్పుడు నీవు సరి అయిన నేలలోనే పడాలి. You will be fruitful only where you are chosen to be. నీవు ఎక్కడ పడటానికి ఎన్నుకొనబడ్డావో అక్కడ పడితేనే నీవు ఫలభరితంగా You ఉంటావు. cannot become fruitful on the wrong ground. నీవు నీ కొరకు కాకుండా ఉన్నటువంటి
నేల మీద పడితే నీవు ఫలభరితంగా ఉండలేవు. Are you a seeding grain in this ఈ generation? తరములో ఒకవేళ అవును నేను కూడా భవిష్యత్తు తరానికి ఓ విత్తనముగా దేవుని చేత ఎన్నుకోబడ్డానని మీరు అనుకుంటున్నారా? Then keep it in your mind అయితే మీ మనసులో పెట్టుకోండి, that you are spiritually impregnated with another మీరు generation. ఆధ్యాత్మికంగా మరొక తరమును గర్భమున ధరించి Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Praise God. దేవునికి స్తోత్రం. Now coming back to this rejection of some of the saints of God in the Bible, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క తృణీకారం దగ్గరకు వస్తే then eventually we will come to our sweet Jesus. ఆ తర్వాత మన యేసయ్య దగ్గరకు వద్దాం. When you go to the book of Psalms number 105, 100వ కీర్తన 105వ కీర్తన దగ్గరకు వెళితే verse 17. 105వ కీర్తన 17వ వచనమును చదువుకుందాము. Psalms number 105 verse 17. 105వ కీర్తన 17వ వచనము, వారి కంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Praise God. దేవునికి స్తోత్రం. Praise God. హల్లెలూయా Come on. Hallelujah. హల్లెలూయా Praise God. హల్లెలూయా. The Bible says in Psalms 105 verse 17. బైబిల్ చెప్తుంది 105వ కీర్తన 17వ వచనం, It says that he sent a man ahead of them. వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపెను. You know, this verse 17 has got a huge, deeper exploration of the scripture. ఈ 17వ వచనము లేఖనాల్లో లోతైన భావాన్ని కలిగి ఉంది. Now we are going to go a little more deeper through this passage. కొంచెం ఈ వృత్తాంతంలో కొంచెం లోతుగా మనం వెళ్ళబోతున్నాం. Please lend your ears for a little while. దయచేసి అందరూ మా వైపు చూస్తూ కొద్దిసేపు జాగ్రత్తగా Come on. ఆలకించండి. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. The Bible says బైబిల్ చెప్తుంది, God sent a man ahead of them. దేవుడు వారి కంటే ముందుగా ఒకని పంపాడు. And now the Holy Spirit tells us what is all about. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు దాని సంగతి ఏంటో. That he sent a man ahead of them, which he further says Joseph, who was sold as a servant. వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపాడు అన్నాడు. తర్వాత వచ్చిన అంటున్నాడు కదా, యోసేపు దాసుడుగా అమ్మబడెను. Thank you, my brothers. Thank you so much. Praise సోదరులకు God. వందనాలు. Hallelujah. హల్లెలూయా Thank you, Kumaradu. Hallelujah. హల్లెలూయా. Come on, I need your attention. జాగ్రత్తగా వినండి. In verse 17 there are two perspectives. 17వ వచనములో రెండు దృక్కోణాలు కనబడుతున్నాయి. The first one is a godly perspective, మొదటిదేమో దైవికమైన కోణం, but the second one is a human perspective. రెండవదేమో మానవ కోణం. I will repeat it once again. మరలా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. We are on the theme of rejection. తృణీకారము అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. But don't think that rejection is the end. తృణీకారమే ముగింపు అనుకోవద్దు. Rejection in the Christian life means elevation. క్రైస్తవులకు తృణీకారం అంటే పైకెత్తబడటం, హెచ్చించబడటం. Hallelujah. హల్లెలూయా. Rejection, then elevation. ఎందుకంటే ఆ తృణీకారం వెనువెంటనే వస్తుంది, హెచ్చించబడుట. Come on, say it to yourself. మీతో మీరు చెప్పుకోండి ఈ మాట, I am rejected for an elevation. నేను హెచ్చించబడుటకే తృణీకరించబడతాను. చెప్పండి. Praise God. హల్లెలూయా. Thank you. వందనాలు. In chapter 105, 105వ కీర్తనలో it tells us about the journey of the people of Israel. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం గురించి రాయబడింది. It begins with their slavery in the land of Egypt. ఐగుప్తులో వారి బానిసత్వం నుండి ప్రారంభిస్తుంది. But in between the Bible అయితే says, మధ్యలో బైబిల్ చెప్తుంది, before they were brought into the land of Egypt, వారు ఐగుప్తులోనికి తీసుకురాబడక మునిపే there was a man chosen by God called Joseph. దేవుని చేత ఎన్నుకోబడిన ఓ మనుషుడున్నాడు, అతని పేరు యోసేపు. And before the Israelites were brought into Egypt, ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనికి తీసుకురాబడక మునిపే God had already sent a man to Egypt. దేవుడు ఐగుప్తునకు ఓ మనుషుణ్ణి పంపాడు. But when we think about, when we ponder on Joseph's situation that he had gone through, అయితే మనము యోసేపు అనుభవించిన పరిస్థితి గుండా వెళుతున్నప్పుడు most of us highlights on his sufferings, అనేకులమైన మనము అతడు పొందిన శ్రమల గురించి హెచ్చుగా చెబుతాం. the hatredness that he had encountered from his brothers, అతడు తన సోదరుల నుండి ఎదుర్కొన్నటువంటి ద్వేషం గురించి మాట్లాడుకుంటాం. and thereafter
after his rejections, betrayal, slavery, అలాగే అతని తృణీకారాలు, అతడు అమ్మివేయబడుట, అతడు బానిసత్వంలోనికి వెళ్ళట, వీటన్నిటి గురించి చెప్పుకుంటాం. and fabricated allegations in the house of Potiphar, అలాగే పోతీఫరు ఇంటిలో అతని మీద వేయబడిన నిందా ఆరోపణల గురించి మాట్లాడుకుంటాం. and the false incrimination, అలాగే అతని మీద తప్పుగా మోపబడినటువంటి ఆ కేసులను బట్టి అతడు చెరలో and వెళ్ళిపోవడం, eventually his imprisonment in the అతడు- underground jail. అతడు చెరసాల్లోనికి వెళ్ళిపోవటం And గురించి. all these things we always explore in such a way with a sentimentality or with a pity on Joseph. వీటన్నిటి గురించి మనం చెప్పుకుంటూ యోసేపు మీద ఎంతో జాలి పడతా, అయ్యో పాపం యోసేపు చిన్నపిల్లోడికి ఇన్ని కష్టాలు వచ్చేసినాయి అని చెప్పుకుంటాం. But that's not how God sees that entire situation. కానీ యోసేపు యొక్క కథను దేవుడు అలా చూడట్లేదు సుమా. When we count on Joseph, మనం యోసేపు గురించి చూసినప్పుడు we consider all that he had gone through. అతడు అనుభవించిన కష్టం అంతా చూస్తున్నాము. But to God there is only one sentence. కానీ దేవునికి ఒకటే ఒక్క మాట, I was sending Joseph to Egypt. ఏంటంటే నేనే యోసేపును ఐగుప్తుకు ముందుగా In పంపుతున్నాను. other words, there is a great difference between God sending and man sending. ఇంకొక మాటలో చెప్పాలి అంటే దేవుడు పంపించడానికి మనుష్యుడు పంపించడానికి మధ్యలో చాలా తేడా ఉంది. When we attempt to send someone, మనం ఎవరినైనా పంపించడానికి ప్రయత్నం చేసినప్పుడు we always make sure that he will have enough things to take care at least for the next 2-3 months. కనీసం ఒక 2-3 నెలలకి అతడికి కావలసినటువంటివన్నీ కూడా సమకూర్చి పంపించాలనుకుంటాం. And there will be someone to receive them. అలాగే అక్కడకు చేరుకున్నాక అతన్ని అక్కడ స్వీకరించి అంగీకరించడానికి ఎవరో ఒకళ్ళు ఉండేటట్లుగా మాట్లాడి పెడతాం. There will be a home for them to receive. అక్కడ ఉండటానికో ఇల్లు. Of course, everything was in the same manner taken care by God. అలా అవును కాదంటం లేదు, దేవుడు కూడా యోసేపు విషయంలో అన్ని అలాగే చూసుకున్నాడు. But that was in another level. కానీ ఇంకొక స్థాయిలో తీసుకెళ్ళాడు. As God sent Joseph, దేవుడు యోసేపును పంపుతుండగా there were people to receive him. ప్రజలు అంగీకరించడానికి యోసేపును తీసుకోవడానికి దేవుడు మనుషులను పెట్టాడుగా. His own brothers received him. తన సొంత అన్నలే అతన్ని తీసుకున్నారు. And there was a dry pit to hold him for some time. కొంతకాలం అతన్ని అలాగే ఉంచడానికి ఎండిపోయిన ఒక గుంట కూడా ఉన్నది. But to God it was the safest place for Joseph to be in. అయితే దేవుని దృష్టిలో ఆ కొంత సమయము యోసేపు క్షేమముగా సురక్షితంగా గడపడానికి ఆ గుంటయే క్షేమకరమైన చోటు. In the ancient Palestinian perspective, these dry pits are formed by the huge cracking of the earth. పురాతనమైనటువంటి ఈ పాలస్తీనాకు చెందినటువంటి చరిత్రలో చెప్పబడే విషయం ఏంటంటే ఈ గోతులు ఎండిపోయిన ఈ గుంటలు భూకంపాల వలన లేకపోతే భూమి నెరలు విడవటం వలన ఏర్పడినవి. They are not necessarily man-made dug wells. అవి మనుషుల చేత త్రవ్వబడినవే అయ్యుండక్కర్లేదు. Some of them are dangerous pits where all the creepers in the wilderness take shelter in it. వాటిలో కొన్ని అత్యంత ప్రమాదభరితంగా ఉంటాయి. ఎందుకనంటే అందులోనే భూమి మీద పాకేటువంటి విషపురుగులన్నీ ఆశ్రయం పొందుతాయి. Into one of such pits Joseph was dropped in. అలాంటి గుంటలలో యోసేపు పడవేయబడ్డాడు. But to man it was a dangerous place, but to God it was a safest place for Joseph. మనుష్యుని దృష్టిలో ఆ గుంట ఎంతో ప్రమాదభరితమైనది, కానీ దేవుని దృష్టిలో యోసేపుకు ఆ గుంటయే క్షేమకరమైన చోటు. Now my brothers and sisters, నా ప్రియ సోదరి సోదరులారా, you might go through the similar scenarios, not maybe in the same aspect. మీరు కూడా ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉంటారేమో. అలాంటి గుంటలోనే పడనక్కర్లేదు, కానీ పరిస్థితులు అలాగున్నాయేమో. The intensity might vary. లేకపోతే దాని యొక్క తీవ్రత వేరువేరుగా ఉండొచ్చు మనుషులమైన మనకు. However, if you are going through the similar scenarios in the life, ఏమైనాను జీవితంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉంటే, if the world think that you are dropped into such a dangerous place where you will never get a chance to come out, ఆ గుంటలో నిన్ను చూచిన లోకం అనుకుంటది, ఇక ఇతడు ఈమె బయటకు రాలేరు, ఇక్కడే వారి జీవితానికి ముగింపని లోకం అనుకుంటది. that is the safest place assigned by God for you to కానీ remain. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను సురక్షితంగా ఉంచడానికి ఎన్నుకొనిన స్థలము అదే. Therefore Apostle Paul says, అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు in the book of 1 Thessalonians chapter 5, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో verses 16 through 18, 16, 17, 18 వచనాల్లో ఇలా చెప్తాడు, rejoice always in the Lord, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, pray without ceasing,
విడువక ఎడతెగక ప్రార్థన చేయండి. In everything give thanks unto the Lord. ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. In everything and for everything. ఈ అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. Can you be thankful to God for the situations that you are in? నీవున్న పరిస్థితులను బట్టి నీవు దేవునికి కృతజ్ఞుడవై ఉండగలవా? Or do you always say, oh Lord, what brings me into this dangerous place? దేవా ఏంటయ్యా ఇంత ప్రమాదకరమైన చోట్ల పడేసావయ్యా ఎందుకయ్యా అని అంటున్నావా? There is a word in the book of 2 Corinthians chapter 4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. Verse 9, the second line. 9వ వచనములో ఉన్నటువంటి 2వ మాట. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, we are knocked down by the huge flogging. మేము పడద్రోయబడుతూ ఉన్నాము, మనుషులు మమ్మల్ని పడద్రోస్తున్నారు. Yet we are not destroyed. అయినను మేము నశించు వారము కాదు. As each prisoners are brought out of the prison, చెరసాల్లో ఉన్నటువంటి వారు చెరలో నుండి బయటకు the తీసుకురాబడుతుండగా soldiers will chain them with each pole. సైనికులు వారిని అక్కడ ఉన్న స్తంభాలకు కట్టేస్తారు ఒక్కొక్కల్ని. Some of the poles will be a circle type. కొన్ని పోల్స్ ఎలాగుంటాయంటే ఒక వృత్తం లాగా ఉంటాయి. Some of them will be the pillars. కొన్ని స్తంభాలు అవేమో కొన్నేమో స్తంభాలుగా ఉంటాయి. And as each prisoners are chained to these poles, ఈ స్తంభాలకు చెరసాల్లో ఉన్న ఖైదీల్ని గొలుసులతో కట్టి ఉంచగా the soldiers will come with their various types of whips, సైనికులు రకరకాలైన కొరడాలు చేతబట్టుకొని and వస్తారు. they will flog them. వారిని కొడతారు. In the Roman perspective, రోమియుల దృష్టిలో there is no less flogging than 40 times. 40 కంటే తక్కువ దెబ్బలు కొట్టడానికి లేదు. That is the minimum range of flogging. కనీసం కొరడా దెబ్బలంటే 40 కొట్టాల్సిందే. At least 40 times. కనీసం 40 దెబ్బలు. And it says that it is believed that 1 minus 40 times. ఒకటి తక్కువ 40 లేదా 39 కొరడా దెబ్బలని చెప్తారు. On the 39th time, 39వ సారి కొట్టినప్పుడు when they flog this prisoner, ఆ ఖైదీని ఆ కొరడాతో 39వ దెబ్బ కొట్టినప్పుడు as I take their hand, వారు ఆ కొరడాను బయటకు తీయగా the commander of the army says, stop. ఆర్మీ సైనికుడు అంటాడు కదా, ఆపండి, కొట్టొద్దు ఇంకా. So at each times we are flogged. మనము కొట్టబడిన ప్రతిసారి. In verse 9, the second line, according to 2 Corinthians chapter 4, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో ఉన్నటువంటి 2వ భాగము, as we are knocked, as we are cast మనము కొట్టబడి పడద్రోయబడుతూ ఉండగా by the horrific flogging, ఈ భయంకరమైన కొరడా దెబ్బల చేత కొట్టి పడద్రోయబడుతుండగా almost all those prisoners who are flogged will collapse to the ground. ఆ కొట్టబడేటువంటి ఖైదీలందరూ కూడా ఈ కొరడా దెబ్బలకు కింద పడిపోతారు. And many of those who are flogged are unable to come out after they are done. పడిపోయినటువంటి వారు మరలా తిరిగి లేచి నడవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. They will remain flat on the floor like the dead bodies. వారలాగా చచ్చిన శవముల వలె నేల కూలిపోతారు. There is no strength to come back. తిరిగి లేవడానికి బలం ఉండదారి. But Apostle Paul says, అయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, as we are flogged and we are cast to the ground, మేము కొట్టబడి నేలను పడద్రోయబడుతూ ఉండగా we still rise back. మేము పడద్రోయబడిన ప్రతిసారి మరలా తిరిగి లేస్తాము. And we become a surprise to our persecutors. మమ్మను హింసించు వారికి ఆశ్చర్యము కలిగించే వారిగా మేము What is a ఉంటాము. secret? ఏంటి మీ రహస్యం? Because there is a secret power hidden in us. మాలో రహస్యముగా దాచి ఉంచబడిన శక్తి ఒకటి ఉన్నది. The knowledge of the glory of the gospel of Jesus. యేసుక్రీస్తు సువార్తను గుర్చిన మహిమ ప్రత్యక్షత మాలో దాచబడి ఉన్నది. Jesus, the hope of glory, is in us. మహిమ నిరీక్షణ అయిన క్రీస్తు మాలో ఉన్నాడు. అందుకే తిరిగి లేస్తాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We shall sing on that beautiful shore the melodious song of the blessed, and our spirit shall sorrow no more, not a sigh for the blessings of rest in the sweet by and by. We shall meet on that beautiful shore in the sweet by and by. We shall meet on that beautiful shore.
Hallelujah. ప్రభుని స్తుతిద్దాం అందరూ కూడా ఒకసారి. I do not know how to conclude this ఈ message. ప్రసంగాన్ని ఎలా ముగించాలో నాకు అర్థం I అవట్లేదు. haven't reached nowhere to this ఈ message. ప్రసంగంలో అసలు ఇక ప్రారంభంలోకి రాలేదు ఇంకా. But what makes me happy is that there are still sessions. అయితే నాకు సంతోషం ఏంటంటే ఇంకా నాకు ప్రసంగ సమయాలు ఉన్నాయి. Hallelujah. 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 Come on. Don't be caught up in the rejection. తృణీకారములోనే ఉండిపోవద్దు. Praise God. హల్లెలూయా. So Joseph, he was thrown into the dry pit. యోసేపు ఆ ఎండిపోయిన గుంటలో And పడద్రోయబడ్డాడు. thereafter there were Midianites to receive him. ఆ తర్వాత యోసేపును తీసుకొని వెళ్ళటానికి మిద్యానీయులు వచ్చారుగా. You know, on the parallel side, when we think about sending someone to certain place for ministry, we always assign someone to escort them and to receive them on the other side and to take care of them for few months of time. There will be a home for them. ఎవరినైనా మిషనరీగా సేవ చేయడానికి పంపించాలంటే జాగ్రత్తలు చూస్తాం, వాళ్ళకి టికెట్ కొంటాం, వారితో పాటు వెళ్ళే వాళ్ళని పంపిస్తాం, అక్కడ ఎవరైనా అతన్ని అంగీకరించడానికి చూస్తాం, గది ఉంచుతాం, వారికి ఆహారం అన్నీ కూడా ఏర్పాట్లు ఉండేలా కనీసం కొన్ని నెలల వరకైనా కూడా ఈ ఏర్పాట్లన్నీ ఉండేటట్లుగా చూస్తాం. Although I'm not supposed to compare it to the word of God, what I'm about to say now. నేను చెప్పబోయే మాటను దేవుని వాక్యంతో సరిపోల్చడానికి కాదు, కానీ ఈ మాట చెప్తాను చూడండి. When you choose to go to certain place using the Google map, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళటానికి మనం చూసినప్పుడు ముందు గూగుల్ మ్యాప్ చూసుకుంటాం ఊరు ఎలాగుందని. sometimes there can be two roads. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ లో చూస్తే రెండు దారులు కనపడొచ్చు ఆ ఊరికి. And you will say sometime it will show same ETA. కొన్నిసార్లు అది అంటది కదా సేమ్ ఈటీఏ అని చెప్పిద్ది. Sometimes it will tell another 15-20 minutes of late. కొన్నిసార్లు ఇంకొక దారి ఏం చెప్పిద్ది, ఓ 15-20 నిమిషాలు ఆలస్యంగా వెళ్తావు ఈ రోడ్లో వెళ్తే అని చెప్పి. Just for the sake of understanding, I just shared it. అర్థం అవటం కోసం చెప్తున్నాను ఈ మాట మీకు. So God has his own method for sending somebody. ఎవరినైనా పంపించడానికి దేవునికి తన పద్ధతి ఒకటి ఉంటది. When God sends you to a place, దేవుడు నిన్ను ఓ చోటికి పంపినప్పుడు it may not be in the human way of counseling, అది మానవుని human way of contemplation. మానవుని ఆలోచన ప్రకారమై ఉండకపోవచ్చు గాని. So there was a dry pit to receive Joseph. యోసేపును సురక్షితంగా ఉంచడానికి ఎండిపోయిన ఓ గోతిని సిద్ధం చేసి ఉంచాడు. There were Midianites to receive him. యోసేపును అంగీకరించి తీసుకొని వెళ్ళడానికి మిద్యానీయుల్ని దేవుడు And పెట్టాడు. there was Potiphar to receive him in Egypt. అలాగే ఇంటిలో చేర్చుకోవటానికి పోతీఫరును పెట్టాడు దేవుడు ఐగుప్తులో. And eventually there was a prison to receive him. అలాగే యోసేపును చేర్చుకోవటానికి చెరసాలను కూడా సిద్ధం చేసి And పెట్టాడు. at the end there was a palace to receive him. ముగింపులో ఆయనను చేర్చుకోవటానికి ఓ రాజకోటను కూడా పెట్టాడు దేవుడు. What man sees as adversity, మానవుడు దేనినైతే విపత్తుగా చూస్తాడో God sees as an opportunity. దేవుడు దానినే ఓ అవకాశంగా చూస్తాడు. Hallelujah. హల్లెలూయా. Are you going through the similar scenarios? ఒకవేళ మనం కూడా అలాంటి పరిస్థితుల గుండానే వెళుతున్నామా? Do not be disheartened. నిరుత్సాహపడవద్దు. Take heart in the presence of God. ధైర్యం తెచ్చుకోండి దేవుని సన్నిధిలో. Come on. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm just going to wind up in just 4 minutes of time. ఒక 4 నిమిషాల్లో నేను ముగించేస్తాను. Praise God. దేవునికి స్తోత్రం. Come on. Praise God. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం. Praise God. హల్లెలూయా. Praise God. హల్లెలూయా. Amen. Come ఆమేన్. on. Praise ఆమేన్. God. ఆమేన్. Let's worship God for a moment of time. ఒక్క క్షణం ప్రభుని ఆరాధిద్దాం అందరూ కలిసి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Come on, little more louder. ఇంకొంచెం గట్టిగా ప్రభుని You ఆరాధించగలరు. can do a little more better. ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం Thank you, గట్టిగా. Jesus. దేవానికి వందనాలు Thank you, యేసయ్యా. Jesus. యేసయ్యా నీకు వందనాలు Thank you, వందనాలు Jesus. వందనాలు వందనాలు Thank you, వందనాలు. Jesus. స్తోత్రం 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 Hallelujah. స్తోత్రం. హల్లెలూయా. Amen. ఆమేన్. ఆమేన్. Amen. Let me just rush fast. కొంచెం ముందుకు వెళ్దాం. In verse 17, the first line it says, God was sending Joseph to Egypt. 105వ కీర్తన 17వ వచనంలో మొదటి మాట ఏంటంటే దేవుడు ఒక మనుషుని ముందుగానే ఐగుప్తుకు పంపాడు. Which man did not understand. మనుషుడికి అర్థం కాలేదు. On the other side, రెండవ వైపు his own siblings, తన సొంత తోబుట్టువులు they had declared Joseph dead. యోసేపు చచ్చిపోయాడని తండ్రి కబురిచ్చారు. There are many people in the Bible who were declared dead. బైబిల్ గ్రంథంలో ఇలా చచ్చిపోయారని ప్రకటించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. Some of us even were declared dead in the hospitals. మనలో కొంతమందిని కూడా ఆసుపత్రిలో చచ్చిపోయామని సర్టిఫికెట్ ఇచ్చేసి ఉంటారు. But we are still here. కానీ మనం ఇంకా సజీవులంగా ఉన్నాము.
For the Bible says, even though I walk through the valley of the shadow of death, బైబిల్ చెప్తుంది, ఇదిగో గాఢాంధకారపు లేదా మరణాంధకారపు లోయల గుండా నేను సంచరించినను, yet I will never become afraid. ఏ అపాయమునకు నేను భయపడను. For the Lord is with me. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు. Amen. ఆమేన్. Now let's come to the summary of most of the saints of God in the Bible. బైబిల్ గ్రంథంలో అనేకమైన పరిశుద్ధుల యొక్క జీవితం యొక్క సారాంశం యొక్క ముగింపుకు వస్తే, Noah was rejected by the people around him in his time. నోవహు కూడా తన కాలములో ఉన్న ప్రజలు నోవహును తృణీకరించారు. David was rejected by his own people, by his own brothers. దావీదు తన సొంత అన్నల చేత కూడా తృణీకరించబడ్డాడు. Joseph was rejected by his own siblings. యోసేపు కూడా తన సొంత తోబుట్టువుల చేత తృణీకరించబడ్డాడు. Moses was rejected by his own people. మోషే కూడా తన స్వజనుల చేత తృణీకరించబడ్డాడు. Nehemiah was rejected by his own people. నెహెమ్యా కూడా తన స్వజనుల చేత తృణీకరించబడ్డాడు. And majority of the apostles were also rejected either by his own people or by the people around them. అపోస్తలులలో అధికులైన వారు కూడా అయితే తమ స్వజనుల చేత లేకపోతే తమ చుట్టూ ఉన్న వారి చేత తృణీకరించబడిన వారే. But my friends, అయితే నా when స్నేహితులారా, we come to the life of our Jesus, మన Lord, ప్రభువైన యేసయ్య దగ్గరకు మనం వచ్చినప్పుడు, the Bible says, the book of Isaiah 53, బైబిల్ చెప్తుంది యెషయా గ్రంథం 53వ అధ్యాయం, he was despised and rejected by men. ఆయన మనుష్యుల చేత తృణీకరించబడిన వాడయ్యాడు, And apostle- విసర్జించబడిన వాడయ్యాడు. And prophet Isaiah, or I call prophet Isaiah as an apostle in the Old Testament. ప్రవక్త అయిన ఈ యెషయాను నేను ఎలా పిలుచుకుంటాను ముద్దుగా, పాత నిబంధన అపోస్తలుడు అని. And verse 4 he says, 4వ వచనములో అంటాడు కదా, when this servant Messiah had suffered, ఈ సేవకుడైన మెస్సయ్య శ్రమ పొందినప్పుడు we thought as though he was punished by God. మనం అనుకున్నాము దేవుని చేత ఇతడు శిక్ష పొందాడు, బాధను అనుభవించాడు అని. He was rejected by God. దేవుని చేత అతడు తృణీకరించబడ్డాడు అని. So we thought he was rejected, he was punished by God. మనం అనుకున్నాము దేవుని చేత అతడు తృణీకరించబడ్డాడు కాబట్టి అతడు శ్రమపరచబడ్డాడు అని మనం ఎన్నిక చేయకపోయాము. And the apostle further says, yes, he was rejected by God. ఈ అపోస్తలుడు ఇంకను ఏమని చెప్తున్నాడు, అవును అతడు దేవుని వలన తృణీకారమును పొందాడు. It pleased God to put him into grief. అతనిని బాధించుట దేవునికి ఇష్టమైంది. So there is, it is so terrible to be rejected by men. మనుషుల చేత తృణీకరించబడటం ఎంతో భయంకరమైన విషయం. But the most horrific experience in the life is being rejected by God. అయితే జీవితంలో ఇంకా భయానకమైన విషయం ఏంటంటే దేవుని చేతనే తృణీకరించబడటం. There is only one person in the history of humanity who was both rejected by men and rejected by God. మానవ చరిత్ర అంతటిలో దేవుని చేతను మానవుని చేతను తృణీకరించబడిన ఏకైక వ్యక్తి ఉన్నాడు. And the Bible says, the book of Mark chapter 15, బైబిల్ చెప్తుంది మార్కు సువార్త 15వ అధ్యాయము, Jesus cried with a loud voice on the cross, యేసయ్య శిలువ మీద గొప్ప శబ్దముతో కేక వేశాడు, my God, నా దేవా నా దేవా, why have you forsaken నన్ను me? ఎందుకు విడిచితివి? Jesus, the Son of God, was rejected for a moment of time. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు కొద్దిసేపు ఆయన చెయ్యి విడవబడ్డాడు. He suffered the hell experience being rejected by his Father. తన తండ్రి చేత తృణీకరించబడుట అనేటువంటి నరకప్రాయమైన అనుభవం గుండా కొద్దిసేపు ఆయన వెళ్ళాడు. But in that rejection was our redemption revealed. అయితే ఆయన తృణీకరించబడిన ఆ గడియలోనే మన యొక్క విమోచన అనేది బయలుపరచబడింది. While he was rejected, ఆయన తృణీకరించబడగా the Father God from heaven was unfolding తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి ఓ విషయాన్ని విశదపరుస్తున్నాడు. a new chapter, ఒక నూతన అధ్యాయానికి తెరదీస్తున్నాడు. shutting down one chapter ఒక అధ్యాయమును ముగించి and opening up a new chapter. రెండవ అధ్యాయమును నూతన అధ్యాయాన్ని తెరుస్తున్నాడు. Now through Christ Jesus, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా anyone who calls upon his name, ఆయన నామమునకు ఎవరైతే మొరపెడతారో he can freely come unto me.
me. వారు ఉచితముగా నా యొద్దకు ఇప్పుడు రావచ్చును. It is called the grace of God. దానినే మనము దేవుని కృప అని పిలుస్తాము. Let me conclude with the saying of one servant of God who recently prayed. ఈ మధ్యనే ప్రార్థించిన ఓ దైవజనుని మాట ఒకటి చెబుతాను. He said, when I go to heaven, ఆయన అన్నాడు, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత, right after meeting my sweet Jesus, నా ప్రియమైన యేసయ్యను కలుసుకున్న వెంటనే, I want to ask the angels, please take me to the man on the cross who, the male factor whom Jesus received. అడుగుతాడంట, దేవదూతలు అడుగుతాడంట, ఇప్పుడు నన్ను వెంటనే ఎక్కడికి తీసుకెళ్లాలంటే సిలువ మీద యేసయ్య దయ కోరి నేడు నాతో పరదేశంలో ఉంటావని అంగీకరించబడ్డాడు కదా, ఆ దొంగ దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుతాను. అడగాలనుకుంటాను. Come on brother, how are you? అయ్యా ఎలాగున్నారు సార్ మీరు? I am good. నేను బాగున్నాను. How did you get into heaven? అసలు పరలోకంలోనికి ఎలా వచ్చావు నీవు? He said, I don't know. ఆయన నాకు తెలియదు. Okay, the angels now come. సరే దేవదూతలు వచ్చారు. Okay brother, please come. అయ్యా రండి. Well, we know you are here, that's fine. అయ్యా మీరు ఇక్కడ ఉన్నారు, సంతోషం, బాగుంది. And we cannot send you out. నిన్ను ఇక్కడ నుండి బయటికి పంపలేము. But tell us, how did you make it here? కానీ ఎలా వచ్చావు ఇక్కడికి చెప్పు. He said, I don't know. ఆయన అంటున్నాడు, నాకు తెలియదు. How terrible. అయ్యో ఎంత బాధ. Then he called the chief of the angels. ఆ తర్వాత దేవదూతల్లో ప్రధానిని Come on, పిలిచి, let's go to the chief of the angels. ప్రధాని దగ్గరికి వెళ్దాం పదండి. He said, come on sir, take your seat. అయ్యా కూర్చోండి సార్. And the angel asked, దూత అడిగాడు, okay, on what basis are you here? అవును అయ్యా అసలు నువ్వు ఎలాగొచ్చావు పరలోకంలోకి? He said, I don't know. అంటున్నాడు, నాకు తెలియదు. Are you clear about the theology of justification by faith? అయ్యా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం ఈ సిద్ధాంతం నీకు తెలుసా? He said, I never even heard about it. ఎప్పుడు వినలేదు సార్ నేను. దొంగ అంటున్నాడు, సిలువ మీద అంగీకరించబడిన దొంగ. After sweating his head, he asked, then tell me, how did you get here? ఈయనకి చెమటలు పట్టిపోతున్నాయి, అడుగుతున్నాడు, ఎలాగొచ్చావు అయితే నువ్వు ఇక్కడికి? He said, the man on the middle cross said, I can come here. అన్నాడు. సిలువ ముగ్గురికి వేశారండి ఆ రోజు. మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, నువ్వు నాతో వచ్చేసేయొచ్చు అని చెప్పాడు, అంతే వచ్చేసాను. The man on the middle cross said, I can come here. సిలువలో మధ్యలో వేలాడుతున్న ఆయన అన్నాడు, నేను ఇక్కడికి రాగలను, వచ్చేసేయ్ అన్నాడు. God did not choose you because who you are or who you were. నీవు ఏమై ఉన్నావో, లేకపోతే ఇంతకు పూర్వం ఏమై ఉన్నావో, ఇప్పుడు ఏమై ఉన్నావో అన్న దాని మీద దేవుడు నిన్ను కోరుకోలేదు. He chose us to be what we are going to be made. మనము ఏ రీతిగా ఉండబోతున్నామో గుర్తెరిగి ఆయన మనల్ని పిలిచాడు. So don't spoil when you go through rejection. తృణీకారముల గుండా వెళుతుంటే మనుషులు అసహించుకుంటే దాన్ని పాడు చేసుకోవద్దు. There is a greater possibility to make you as a victim when you are in rejection. తృణీకారములో ఉన్నప్పుడు నిన్ను నీవే ఇంకేముందు ఓడిపోయానని నీకు నీవే చెప్పుకోవడానికి గొప్ప అవకాశాలు ఉన్నాయి. But rejection shouldn't make you a victim, but it should make you a victor. తృణీకారములు నిన్ను ఓడిపోయిన వ్యక్తిగా చేయకూడదు, జయించువానిగానే చేయాలి. Hallelujah. హల్లెలూయా. But in order to become victorious, విజయవంతంగా ఉండాలి అంటే stay focused on Jesus. యేసు మీదే దృష్టి నిలిపి The Bible says, బైబిల్ చెప్తుంది, turn your eyes upon Jesus. యేసు వైపు మీ దృష్టి నిలపండి. For the joy that was set before him, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం he endured the cross, ఆయన సిలువను అనుభవించాడు. despising the shame and the reproach of the cross, ఆ సిలువ యొక్క వేదనను, దాని అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. and has sat down at the right hand of the throne of God. అందుకనే దేవుని కుడి పార్శ్వమునకు కుడి వైపున ఆయన కూర్చొని ఉన్నాడు. Let us look unto this Jesus. ఆ యేసు వైపే మనం చూద్దాం. Those eyes that are lifted before him ఆయన ఎదుట ఎత్తబడిన కన్నులు have never been put into a shame. ఎప్పటికీ కూడా సిగ్గుపరచబడలేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. అందరూ కలిసి పాడదాం. Hallelujah. Lift up your holy hands. పరిశుద్ధమైన హస్తాలు పరమునకెత్తి పైకెత్తుదాం. Hallelujah. మహిమను గురించి ఆలోచన